అన్నా భూతద్దం భాస్కర్ నారాయణ అన్న భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ట్రైలర్ చూసి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనిపించింది. కానీ సినిమాకి వెళ్తే ఆ ఫీల్ రాలేదన్న. ఎందుకో నాకు అంత పెద్దగా నచ్చలేదు అన్న. స్టోరీ స్టార్ట్ అవ్వడము చాలా మంచి ఇంటెన్స్ సీన్తో స్టార్ట్ అవుతుంది అన్న. సినిమా ఇంటెన్స్ సీన్తో స్టార్ట్ అయ్యి హీరో ఇంట్రడక్షన్ వస్తుందన్న. అంటే హీరో ఇంట్రడక్షన్లో మనకు చెప్పేస్తారనమాట, ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ లాగా ఇన్స్పైర్ అయ్యి షెర్లాక్ హోమ్స్ నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ కాదు. హీరో పర్సనల్ లైఫ్లో చిన్నప్పుడు జరిగిన కొన్ని కారణాల వల్ల మనకు ఆ హీరో పోలీస్ అవలేక గత్యంతరం లేక డిటెక్టివ్ అయ్యి ఉంటాడు అన్న. హీరోకి జస్ట్ అన్న ఏదైనా కానీ చూడని జస్ట్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అన్న. పోలీస్ ఉంటాడన్న, ఆర్ట్లో అరటిపండు లాంటి పోలీస్ అనమాట. అతను హీరో ఫ్రెండ్ లేదంటే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడా, హీరో కింద పనిచేస్తున్నాడా, మనకు ఒక చిన్న డౌట్ వస్తుందన్న. ఇలాంటి ఒక పోలీస్ క్యారెక్టర్కి ఈ మన డిటెక్టివ్ భూతద్దం భాస్కర్ నారాయణ ఆయనకు సంబంధించిన కేసులన్నీ అలా చిటికలో ఏమాత్రం కష్టపడకుండా అలా అన్ని అవగొట్టేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇలా ఇలా ఒక్కసారి చూడంగానే మనోడికి ఓహో మొత్తం క్లియర్ కట్గా విజువల్ ముందుకు వచ్చేస్తుంది. కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ముందుకెళ్తుంది. కొన్ని ఇంటెన్షన్ సీన్స్లో బాగానే అనిపించింది. కథ మాత్రం ఎక్కడ మనకు బోర కొట్టకుండా అక్కడక్కడ అయిబాబు ఇదేంటిది, ఓహో హీరోకి ఈ టాలెంట్ కూడా ఉందా ఆహా అని చెప్పేసి కొంచెం మనకు సర్ప్రైజులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ సర్ప్రైజులు జరిగినప్పుడు మనం దాన్ని అలా పట్టించుకోకుండా కొంచెం ఎక్కడ బోర్ కొట్టకుండా కొంచెం హీరో పక్కన ఉన్న కమెడియన్ కామెడీ చేసి ట్రైల్ చేసాడు, కానీ అంత పెద్దగా పండలేదు. మరి ఇంటర్వెల్ సీన్కి వచ్చే లోపల ఒక మంచి ట్విస్ట్తోనే, అంటే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఫస్ట్లో మనకి ఏదైతే ఇంట్రడక్షన్ సీన్ ఉందో అలాంటి సీన్తోనే ఇంటర్వెల్ తర్వాత పర్లేదన్న. అక్కడక్కడ కొన్ని సీన్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఓకే, విజువల్ పరంగా మాత్రం డిఓపి చాలా మంచి వర్క్ చేశాడు. అలా కొంచెం ఇంట్రెస్టింగ్గానే సెకండ్ హాఫ్లో కూడా కొంచెం ఏదో జరుగుతుంది అనే సస్పెన్స్ క్రియేట్ చేయడానికి బాగానే ట్రై చేశారు. క్లైమాక్స్కి వచ్చేసరికన్నా సినిమాకి ఇంపార్టెంట్ చాలా క్లైమాక్సే కదా. కాకపోతే అన్న విలన్ని ఇంట్రడ్యూస్ చేస్తారన్న, విలన్ని చూస్తారు. ఆ విలన్ అనేది ఎవరు అనేది నేను మీకు చెప్పను. ఆ విలన్ని చూస్తే మాత్రం లిటరల్గా నవ్వుతారన్న. మీరు ఎంత నవ్వు వస్తుందంటే అంత నవ్వు వస్తుంది. అతన్ని అసలు ఎందుకు తీసుకున్నారు, ఇతను విలన్ ఏంటి, దానికి మళ్ళీ కాంతారా లాగా ఓ సెటప్, కాంతారా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు. చూస్తే అన్న చాలా ఘోరంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఇంట్రెస్టింగ్గా ఏదో వాళ్ళ మధ్య గొప్ప సీను వాళ్ళు యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనకు మాత్రం ఆ ఇంటెన్స్ సీన్లో ఇంట్రెస్టింగ్ కలగాల్సింది పోయి నవ్వు వస్తూ ఉంటుంది అన్న. సినిమా అంతా ఒక ఎత్తు అయితే మాత్రం క్లైమాక్స్ మాత్రం అన్న సినిమాలో చాలా పెద్ద కామెడీ అన్న. సినిమాకి ఫస్ట్ నుంచి ఏదైతే ఆ సెటప్స్ పెట్టుకుంటూ వచ్చారో క్లైమాక్స్ మాత్రం దరిద్రంగా మొత్తం కొట్టేసిందన్న. అసలు ఆ కాస్టింగ్, ఆ విలన్ని ఎంచుకోవడమే చాలా తప్పు. అతను వద్దులే అన్న, దాన్ని మనం చెప్తా ఉంటేనే నాకే చాలా చండాలంగా అనిపిస్తుంది. కానీ హీరోయిన్ మాత్రం చాలా చండాలంగా చేసిందన్న. హీరోయిన్ అలా అలా పెదాలు కలుపుతూ ఉంటుంది, వెనకాల డబ్బింగ్ మనకు కనపడిపోతూ ఉంటుంది అన్న. కామెడీగా విలన్ ఓహో ఇతను యాక్టింగ్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడా అని మనకు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ విలన్ ఎవరు అనేది మీరు థియేటర్లోనే చూడండి. బీజిఎం అక్కడక్కడ కొంచెం బాగానే ఉందన్న, ఇంట్రెస్టింగ్గానే బీజిఎంని డిజైన్ చేశారు. తర్వాత డిఓపి గుడ్ అన్న. ఈ సినిమాలో కొంచెం విజువల్గా చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించేది. డిఓపి పనితనం బాగానే ఉంది అన్న. ఇది రెగ్యులర్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనమాట. దీనికి కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ యాడ్ చేసి కొంచెం బాగానే ఇంట్రెస్టింగ్గానే చూపించచ్చు. కానీ అనుకున్నంత బాగా తీయలేకపోయారు అనేది మాత్రం నాకు అనిపించింది. సో మీకు ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఒకసారి కింద కామెంట్లో కామెంట్ చేయండి. మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.